తెచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు, లెజెండరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి చక్కటి సాంస్కృతిక కళాత్మక రూపాలతో స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు కళాకారులందరికీ కూడా సంబరాలు అని చెప్పుకోవాలి. దేవుడే దిగివచ్చి మన అందరి దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు సాక్షాత్తు మన పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మనం చూస్తున్నాం. డప్పులతో బృందం, కళాత్మక బృందాలు చక్కటి స్వాగతం పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనమందరం కూడా కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉందాం. ప్రతి ఒక్క సంబరాల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో, పండుగలలో డప్పులు అనేవి చాలా ప్రధానంగా మన సంస్కృతిని విరచిల్లే విధంగా డప్పుల బృందం చక్కటి ప్రదర్శన అందించటం జరుగుతోంది. కళాకారుల యొక్క కృషిని, శ్రమను గుర్తించినటువంటి నాయకులు, వారితో ఇంటరాక్షన్ జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వారి జీవిత కళగా చెప్పుకుంటారు. ఒక్కసారి అయినా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని నేరుగా చూసేటటువంటి సద్భాగ్యం దొరికితే బాగుండు అనేటటువంటి ఊపిరులు ఎన్నో ఉన్నాయి. అలాంటిది నేరుగా వారే వచ్చి ఈరోజు కళాకారులందరినీ కూడా గుర్తించి అభినందనలు తెలియజేయడం నిజంగా ఈరోజు ఎంతో శుభదినం. మన అందరికీ కూడా చక్కటి ప్రదర్శనలు మనం చూస్తూ ఉన్నాం. వేదిక మీద ప్రదర్శించడం జరుగుతోంది. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో మన ముఖ్య అతిథి గారిని ఆహ్వానించుకుంటున్నాం. పిఠాపురంలో అభివృద్ధి మాటలు కాదు, నేరుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా రేపటి తరానికి చూపించే విధంగా ఈరోజు మనమందరం సాక్షులు కాబోతున్నాం. కేవలం మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు, ఈనాటి సంక్రాంతి మహోత్సవ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా, మన అందరి ప్రియతమ నాయకులుగా ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యక్తి ఉంటారు. ఆయనే పవన్ కళ్యాణ్గా మన అందరి మధ్యలోకి విచ్చేయబోతున్నారు. ఎస్, మన పిఠాపురం నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులలో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎందుకంటే వారి ఆలోచన అంతా కూడా సామాన్య ప్రజల యొక్క జీవితాలను ఉన్నతమైనటువంటి స్థానాలకు చేర్చి వారి భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చాలి అనేటటువంటి దృక్పథంతో అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు. జన సైనికునిగా చక్కటి పరిపాలన దృక్పథంతో, భావజాలనతో ప్రజల కోసం అంకితమైనటువంటి నాయకులు. చక్కటి కళాత్మక రూపాలతో అంగరంగ వైభవంగా పిఠాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలకు విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనం అందరం స్వాగతం పలికేందుకు సిద్ధం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గం ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సంక్రాంతి ఉత్సవ వేడుకలు, పీఠికాపురం సంక్రాంతి మహోత్సవం 2026 సంవత్సరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు పనులకు సంబంధించినటువంటి శిలా పలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. హరిజనులు, అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తింసా నృత్యాలు ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తింసా నృత్యం మన అందరికీ తెలుసు. ఈ నృత్యాన్ని డోలు, తుడుము, కిండి ఇలా వివిధ వాయిద్యాల ధ్వనికి అనుగుణంగా నర్తనేకులు అడుగులు వేయడం జరుగుతోంది. తింసా నృత్యం అనేది సాధారణంగా పండుగలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలలో ఇది ఎంతగానో ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది. సంక్రాంతి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది హరిదాసులు. మరి చక్కటి హరిదాసుల స్వాగతంతో ప్రాచీన కాలం నుంచే కూడా మనకి హరిదాసులు గ్రామాలలో భక్తిని మరియు జానపదాన్ని, ముఖ్యంగా సమాజంలో చైతన్యాన్ని అందించే విధంగా, చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించడం జరుగుతోంది. మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది. సాంస్కృతిక కార్యక్రమాలలో ఈరోజు సంక్రాంతి మనకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరుపురాని సంక్రాంతిగా, మనం ఎప్పుడు కూడా మరిచిపోలేని సంక్రాంతిగా మనం అందరం కూడా గుర్తుంచుకునే విధంగా జీవితంలో ఈ 2026వ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు, ప్రతి మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గుర్తుంటుంది. చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు, ఉత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. వారికి ఈ సందర్భంగా సాదర స్వాగతం, సుస్వాగతం తెలియచేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. దయచేసి అందరూ కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి సాంస్కృతిక కళాత్మక రూపాలతో వారికి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. రైతు సోదరులు నేరుగా వారు పండించినటువంటి ఫలాలను మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి అందించడం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి తెలియచేయడం జరుగుతోంది. మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణము వచ్చేసింది. మన ప్రియతమ నాయకులు, లెజెండరీ విజనరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ వేదిక, ఈ నియోజకవర్గం పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలకు స్వాగతం పలుకుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తోంది. ప్రతి ఆడపడుచు ఎదురు చూస్తోంది సంక్రాంతికి. మన ప్రియతమ నాయకులు సంక్రాంతికి సంబరాలలో మనతో పాటు ఈ సంక్రాంతిని జరుపుకునేందుకు విచ్చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి క్షణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం ఒక చరిత్రను సృష్టించింది. తరతరాలు చెప్పుకునే విధంగా, ఇతర రాష్ట్రాలు చెప్పుకునే విధంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి
అహర్నిశలు కృషి చేస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలకు సంక్షేమం, ఆరోగ్యం అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా ప్రతి ఒక్కరి యొక్క పౌరుని యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలి, వారి జీవితాలు వెలుగులు దిద్దాలి అనేటటువంటి దృక్పథంతో ఇంత చక్కటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మరి ఈరోజు మనం సంక్రాంతి సంబరాల్లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవ వేడుకలు, శిలాఫలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలు ఈరోజు ఈ వేదిక మీద జరగబోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం, ఆయన మాట కోసం మనమందరం ఎదురు చూస్తున్నాం. ఆయన ఒక్కసారి మనల్ని చూస్తే చాలు అనుకున్నటువంటి ఆ చూపు మరికొద్ది నిమిషాల్లో మన ముందుకు రాబోతోంది. ఒక ధైర్యానికి, ఒక శౌర్యానికి, ఒక శక్తికి నిలువెత్తు నిదర్శనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు. ప్రతి ఒక్క లీడర్కి ఒక రాజకీయ నిఘంటువుగా ఆయన చేస్తున్నటువంటి సుపరిపాలన, ప్రభుత్వంలో చేస్తున్నటువంటి మార్పులు, ప్రజల కోసం అంకిత భావం ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నాం, వాటికి సాక్షులుగా ఉన్నాం. బసవయ్య ఆశీర్వాదంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈ ప్రాంగణం వద్దకు విచ్చేబోతూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను విజిట్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గానికి చక్కటి చరిత్ర ఉంది. ఎంతో మహానుభావులు ఎంతో కృషి చేసి ఈ పిఠాపురాన్ని మన అందరికీ అందించారు. కానీ పిఠాపురం గురించి యావత్ ప్రపంచం తలుచుకునే విధంగా, మాట్లాడుకునే విధంగా, అభివృద్ధిని చూసే విధంగా మారుస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. చేనేత మరియు జౌలికి సంబంధించి కాకినాడ జిల్లా వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను సందర్శించడం జరుగుతోంది. చేనేత సోదరులు మరియు జౌలి సోదరులు తయారు చేసినటువంటి ఉత్పత్తులను వారు పరిశీలించడం జరుగుతోంది. వారితో నేరుగా మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవాలలో ఎన్నో చక్కటి అభివృద్ధి పథానికి సంబంధించినటువంటి కార్యక్రమం, శిలాఫలకాల ఆవిష్కరణ, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ వేడుకలు. చేనేత మరియు జౌలి శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని సందర్శించడం జరుగుతోంది. నేరుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో మాట్లాడటం జరుగుతోంది. చేనేతకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా చేనేత సోదరులకు
అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తూ అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి నాయకులు, వారితో నేరుగా మాట్లాడటం జరుగుతోంది. అక్కడ ఆ స్టాల్ని సందర్శిస్తూ ఈ ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు. తదుపరి పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలు 2026వ సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సంబరాలు మన అందరికీ కూడా వచ్చేసినాయి. ఆయన రాకతో పీఠాపురం ప్రజలకు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం వద్దకు విచ్చేశారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు. ప్రతి అమ్మ, ప్రతి అక్క, ప్రతి చెల్లి కూడా ఎదురు చూస్తున్నారు మన గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క రాక కోసం. సంక్రాంతికి ఎవరు వస్తారు, ఈ సంక్రాంతికి మన ఊరి స్పెషల్ ఏంటి అనే మాట అడగడం లేటండి. ప్రపంచం గర్వించే విధంగా మనం అందరం చెప్పుకుంటాం. ఈ సంక్రాంతికి మనతో పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఒక కుటుంబ సభ్యునిగా ఈరోజు ఈ కార్యక్రమంలో మన అందరితో భాగస్వామ్యం అవుతూ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు నేరుగా ఈ సంక్రాంతికి మన అందరితో సంక్రాంతి ఉత్సవ వేడుకలను జరుపుకునేందుకు విచ్చేశారు. వారికి ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ను సందర్శించడం జరుగుతోంది. ICDS పిఠాపురం అధికారులందరూ కూడా, అదేవిధంగా అక్కడ సిబ్బంది వారికి నేరుగా ఈ కార్యక్రమానికి సంబంధించి, మహిళా అభివృద్ధికి సంబంధించి, శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను వారికి తెలియచేయడం జరుగుతోంది. ప్రతి ఒక్కటి కూడా వారితో మాట్లాడి తెలుసుకుంటున్నటువంటి సందర్భం మనం నేరుగా చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గానికి ఆర్థికంగా, సామాజిక పరంగా అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు బంగారు భవిష్యత్తును అందించేందుకు, శ్రీకారం చుట్టేందుకు చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో చక్కటి కార్యక్రమాలకు, శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు, శిలా పలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు ఈ వేదిక శ్రీకారం చుట్టింది. చరిత్ర చదివిన మనం పిఠాపురం చరిత్రను చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు మన ఈ పిఠాపురం నియోజకవర్గ గౌరవ శాసనసభ సభ్యులుగా పిఠాపురం అభివృద్ధికై అహర్నిశలు కూడా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క పౌరును అభివృద్ధికి వారు ప్రతి ఒక్క ఆలోచన, ఆచరణ రూపం దాల్చి మన అందరి కోసం ఆయన ఆలోచించి కార్యక్రమాలను రూపొందించి ప్రభుత్వంతో సమన్వయపరుచుకుంటూ, సిబ్బందితో సమన్వయపరుచుకుంటూ ఆ కార్యక్రమాలను ప్రజలకు అందించే విధంగా చక్కటి కృషిని అందిస్తున్నారు. లేపాక్షి మరియు హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం వారు ఏర్పాటు చేసినటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం స్టాల్కు సంబంధించి అక్కడ సిబ్బంది మన ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు
కొనిదెల పవన్ కళ్యాణ్ గారితో నేరుగా మాట్లాడటం జరుగుతోంది. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియంకు సంబంధించినటువంటి సమాచారాన్ని నేరుగా వారు అడిగి తెలుసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మన లేపాక్షి ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు, అదేవిధంగా ప్రపంచంలో లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు అందరూ కూడా కొనుగోలు చేసుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, లేపాక్షి యొక్క ఉత్పత్తులు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా వారు కృషి చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాకినాడ లేపాక్షి సిబ్బంది నేరుగా వారితో మాట్లాడటం జరుగుతోంది. లేపాక్షికి సంబంధించినటువంటి ఉత్పత్తుల గురించి వారు పరిచయం చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్న అంశంని కూడా కూలంకషంగా ఇంత స్పష్టతతో ఆయన అబ్జర్వ్ చేస్తారు, ఆలోచిస్తారు. వెనువెంటనే ఆచరణ రూపం దాల్చే విధంగా తదిగత త్వరగా మరి అంత వేగంతో కార్యక్రమాలను, ప్రభుత్వ పనులను ప్రజలకు చేరువ చేసేందుకు అహర్నిశలు కూడా కృషి చేస్తారు. మనం చూస్తున్నాం లేపాక్షికి సంబంధించినటువంటి స్టాల్స్లో అక్కడ సిబ్బంది లేపాక్షి ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి ఉత్పత్తులను వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సందర్భం. హ్యాండీక్రాఫ్ట్స్ లేపాక్షి కళాకారులు సోదరులు ఏదైతే చేతి వృత్తుల మీద ఆధారపడి ఉంటారో ఆ కళాత్మక రూపాలు అన్నీ కూడా భవిష్యత్తు తరాలకి అందాలి, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేయాలి అనే దృక్పథంతో వారు ఇంత చక్కటి సహకారాన్ని అందించడం జరుగుతోంది. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ మరియు లేపాక్షి హ్యాండ్క్రాఫ్ట్ ఎంపోరియం స్టాల్ను విజిట్ చేస్తున్నటువంటి సందర్భం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క పథకం ప్రజలకు వారి భవిష్యత్తుకు ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించే విధంగా ప్రజలు వారి యొక్క జీవన శైలిను మార్చుకునే విధంగా వారికి బంగారు భవిష్యత్తు ఉండాలి అనే దృక్పథంతో వారు నిరంతరం ఆలోచించి ప్రతి కుటుంబం కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి, వారంతట వారు స్వశక్తిగా వారి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలని కంటిన్యూస్గా మనందరికీ కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈరోజు నిజంగా మన అందరికీ కూడా ఎంతో శుభదినం. పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలు యావత్ ప్రపంచం మాట్లాడుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం, ఈ వేదిక సిద్ధంగా ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క రాకతో ప్రతి ఒక్క లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం స్టాల్ అనంతరం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కాకినాడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ని విజిట్ చేస్తారు. ఎస్, పీఠికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పిఠాపురం నియోజకవర్గంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ఒక బంగారు కానుకనే అందిస్తున్నటువంటి దృక్పథం ఈరోజు మనం చూస్తున్నాం. దానికి మనం సాక్షులుగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మనకి రేపటి తరతరాలు కూడా వారి యొక్క భవిష్యత్తుకు
నిదర్శనంగా, నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఈరోజు ఈ వేదిక వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కష్టంతో శ్రమిస్తే అందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది అని తెలియజేస్తూ వారు ఎంతగా కష్టపడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. భోగ భాగ్యాలు అన్ని వదులుకొని సామాన్య ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఆస్తులు కాదు, ప్రజల యొక్క ఆశలు ఆశయాలే ఆయన ఆస్తిగా భావించేటటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం కాకినాడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ని సందర్శించడం జరుగుతోంది. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్పత్తులను నేరుగా వారు పరిశీలించడం జరుగుతోంది. చక్కటి ప్రోత్సాహం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా అండదండగా ఉంటూ ప్రభుత్వ పరిపాలనలో సుపరిపాలన అందిస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ప్రజల కోసం అంకితంగా పనిచేస్తూ శ్రమిస్తున్నటువంటి నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఇజం, అదే మన టూరిజం. ఎస్, కాకినాడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంబంధించినటువంటి టూరిజం శాఖను ఏర్పాటు చేసినటువంటి స్టాల్ని మరికొద్ది నిమిషాల్లో విజిట్ చేయబోతున్నారు. మన అందరికీ తెలుసు, పీఠికాపురం చరిత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. దక్షిణ భారతదేశంలో విలక్షణ పట్టణంగా విశేష ఖ్యాతిని పొందినటువంటి పిఠాపురం. ఎస్, మన కాకినాడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ను విజిట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు విచ్చేసినటువంటి మంత్రివర్గం అందరూ కూడా స్టాల్ని సందర్శించేందుకు ముందుకు రావడం జరుగుతోంది. పర్యాటక రంగం పరుగులు పెడుతోంది. ప్రపంచం ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి వైపు చూసే విధంగా పర్యాటకులు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే విధంగా మరి ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ చేస్తోంది. మరి గౌరవ మంత్రివర్యులు విచ్చేసినటువంటి అతిథులు అందరూ కూడా మన ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో స్టాల్ని సందర్శిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. పర్యాటక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది